రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ స్క్రోల్ చేస్తుంటే ఈ వీడియో చూసారు. ఒకసారి మీరు కూడా చూడండి. 10 minutes. This is 10 minutes worth. The whole of Australia throws this out every 10 minutes. అంటే అతను చెప్తున్న దాని ప్రకారం ఆస్ట్రేలియాలో ప్రతి 10 minutes కి 6000 tons ఆఫ్ క్లోత్స్ ని వేస్ట్ అని పడేస్తున్నారు. ఓ వెయిట్ ఈ వీడియో 6 years బ్యాక్ అప్లోడ్ చేశారు. అంటే 2018-19 టైంలో. ఆ టైంలోనే ఇన్ని టన్స్ ఆఫ్ వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుందంటే ఇది 2024 వచ్చేసింది. మరి ఇంత టన్స్ ఆఫ్ వేస్ట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు ఒక్కసారి ఆలోచించండి. సరే వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కానీ మనకెందుకు భయ్యా, మనమైతే అంతలా వేస్ట్ చేయట్లేదు కదా అనుకుంటున్నారా? సరే ఒక్కసారి ఈ స్టాట్స్ చూడండి. ఫ్యాషన్ వేస్ట్ కేటగిరీలో మన ఇండియా 3rd ప్లేస్ లో ఉంది. అంటే యావరేజ్ గా చూస్తే ప్రతి ఇయర్ 7.8 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాము. కూల్ రైట్? నో. ఫ్యాషన్ ఇండస్ట్రీలో ట్రెండ్ అంటూ మన వరల్డ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్న ఈ ఫాస్ట్ ఫ్యాషన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అసలు ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ఏంటి? మన వరల్డ్ మొత్తంలో ఫ్యాషన్ ఇండస్ట్రీ $2.5 ట్రిలియన్ పైనే ఉంటుంది. సరే కానీ ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. 1900 to 1950 వరకు ఫ్యాషన్ ఇండస్ట్రీ చాలా స్లోగానే గ్రో అయింది. కానీ లాస్ట్ 25 years లో ఈ ఇండస్ట్రీ 230% పైనే గ్రో అయింది. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? అదే ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల. ఫాస్ట్ ఫ్యాషన్ అంటే ట్రెండ్ కి తగ్గట్టుగా కొత్త స్టైల్స్ చాలా తొందరగా వస్తాయి, అంతే తొందరగా వెళ్ళిపోతాయి. యాక్చువల్లీ ఇది వెస్టర్న్ వాళ్ళ కాన్సెప్ట్. అండ్ ముందులో ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే జస్ట్ 4 seasons మాత్రమే ఉండేవి. అవే వింటర్, స్ప్రింగ్, సమ్మర్ అండ్ ఆటనం. వెస్టర్న్ కంట్రీస్ లో వాళ్ళు 1980s వరకు వాళ్ళ వెదర్ కి తగ్గట్టుగానే ఫ్యాషన్ ని చేంజ్ చేసేవాళ్ళు. కానీ 1990 రావడంతో ట్రెండే మారిపోయింది. 3 months లో చేంజ్ అయ్యే ఫ్యాషన్ చూసి ఆ కంపెనీస్ వాళ్ళకి చాలా స్లోగా గ్రో అవుతుంది అనిపించింది. అంటే జనాలు 3 months తర్వాత షాపింగ్ చేస్తే వాళ్ళకి ప్రాఫిట్స్ ఎలా వస్తాయి అనుకున్నారు. అందుకే ఈ ఫాస్ట్ ఫ్యాషన్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి 1 year లో 4 seasons కాదు 12 seasons ని తీసుకువచ్చారు. ప్రతి నెల ఫ్యాషన్ షోస్ చేస్తారు. అలాగే కొత్త స్టైల్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకి ఈ మోడల్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కువ స్టైల్స్ ఉంటే ఎక్కువ సేల్స్ అవుతాయి. ఎక్కువ సేల్స్ అవుతే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కువ ప్రాఫిట్స్ వస్తే ఆ కంపెనీ నెట్వర్క్ అనేది పెరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి కావాల్సింది ఏంటో తెలుసా? ఏముంది, మ్యానుఫ్యాక్చర్స్ తొందరగా డిజైన్ చేయాలి, అలానే కస్టమర్స్ కూడా అంతే తొందరగా డిస్కార్డ్ చేయాలి అని. ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే ఒక స్టడీ చెప్తున్న దాని ప్రకారం యావరేజ్ గా ఒక అమెరికన్ ప్రతి ఇయర్ 68 గార్మెంట్స్ పైనే కొంటాడు. అలానే ప్రతి ఇయర్ 92 మిలియన్ టన్స్ ఆఫ్ వేస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తారు. అండ్ అవన్నీ డస్ట్బిన్స్ లోనే వేసేస్తారు. అది కూడా అవి పాడైపోయాయని కాదు, అవి ఫ్యాషన్ గా లేవు అని పడేస్తారు. అండ్ ఈ క్లోత్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ ఎంత ఇన్సెక్యూర్ అవుతాయి అంటే ఈ డిజైన్స్ వేరే రైవల్స్ చేతిలో పడాలి అనుకోవు. అందుకే ఈ అమ్ముడుపోయిన బట్టల్ని వాళ్ళే కాల్ చేస్తారు. సరే ఇదంతా పక్కన పెడితే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నిజాయితీగా ఆన్సర్ చెప్పండి. How much is your outfit worth from head to bottom? ఓ సారీ ఇది కాదు. మీ క్లోత్స్ ది ట్రూ వాల్యూ ఏంటి? ఈ క్లోత్స్ ఏంటి, ట్రూ వాల్యూ ఏంటి అనుకుంటున్నారా? సరే చెప్తా. మీరు నోటీస్ చేసి ఉంటే కొన్ని సంవత్సరాల నుంచి మన బట్టల క్వాలిటీ అనేది చాలా తగ్గిపోతూ వస్తుంది. మరి దీనికి రీజన్ ఏంటో తెలుసా? అదే ఫాస్ట్ ఫ్యాషన్ కంపెనీస్ కి తెలుసు ఫాస్ట్ గా తయారు చేయాలి కానీ సస్టైనబుల్ గా అవ్వని బట్టలు కాదు అని. ఒకవేళ ఆ బట్టలు మీకు ఎక్కువ కాలం ఉంటే మీరు వాటిని చేంజ్ చేయాలి అని ఆలోచించారు. అందుకే ఫాస్ట్ ఫ్యాషన్ కంపెనీస్ వాళ్ళ క్వాలిటీ ఎటు తగ్గిస్తున్నాం కదా, అది మరి జనాలకి తెలిస్తే జనాలు మన దగ్గర బట్టలు కొనుక్కోవడమే ఆపేస్తారు అనుకున్నారు. అప్పుడు సరే ప్రైస్ కూడా తగ్గించేద్దాం, అప్పుడు జనాలకి అయ్యో ఇంత తక్కువ ప్రైస్ లో బట్టలు వస్తున్నప్పుడు 1-2 సార్లు వేసుకున్నా సరిపోయిద్దిలే అని అనుకుంటారు అని కంపెనీస్ వాళ్ళు అనుకున్నారు. కానీ మీకు ఒక నిజం చెప్పనా, మన బట్టల మీద ప్రైస్ ట్యాగ్ అయితే తగ్గుతుంది కానీ వేరే ప్రైజెస్ పరిస్థితి ఏంటి? అవును, బట్టలు కొనడానికి డబ్బులు మాత్రమే ఖర్చు అవ్వవు, వాటర్ కూడా ఖర్చు అవుతాయి. వాటర్ ఖర్చు అవ్వడం ఏంటి భయ్యా అనుకుంటున్నారా? సరే ఒకసారి ఈ బ్లాగ్ పోస్ట్ చూడండి. వాటర్ కన్సంప్షన్ ఇండస్ట్రీస్ లో క్లోతింగ్ ఇండస్ట్రీ 2nd ప్లేస్ లో ఉంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే జీన్స్ ది ఒక సింగిల్ పేర్ ని తయారు చేయడానికి 7600 లీటర్స్ ఆఫ్ వాటర్ ఖర్చు అవుతాయి. దీన్ని ఇంకొంచెం డీటెయిల్ గా చూస్తే ఒక మనిషి 10 సంవత్సరాలు తాగే వాటర్ ఒక జీన్స్ కి ఖర్చు అవుతుంది. సో ఒకసారి మీరే ఆలోచించండి. అసలు బట్టలు తయారు చేయడం అంటేనే హైలీ పొల్యూటింగ్ స్టెప్ తీసుకోవడం లాంటిది. అందులో వాషింగ్, బ్లీచింగ్, డైయింగ్ ఇలా చాలా ప్రాసెస్ ఉంటాయి. దీన్ని బట్టి మీరే ఆలోచించండి. బయటికి మంచిగా కనపడాలంటూ మనల్ని మనమే లోపల డిస్ట్రాయ్ చేసుకుంటున్నాము. సో ఈ వీడియో లాస్ట్కి వచ్చేసింది. అండ్ ఈ వీడియో ఉద్దేశం మిమ్మల్ని ఏదో షాపింగ్ చేయొద్దు అని చెప్పడం కాదు. ఎందుకంటే అవి మీ మనీ, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు, అవి మీకు నచ్చిన విధంగా ఖర్చు పెట్టుకోవచ్చు. చెప్పడానికి నేనెవరిని? బట్ నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, యావరేజ్ గా మీ బట్టల్ని 6 to 9 months పైన యూజ్ చేయగలిగితే మీరు తీసుకున్న ఈ ఒక్క స్టెప్ వల్ల ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ లో 30% తగ్గించిన వాళ్ళు అవుతారు. సో ఈ వీడియో లాస్ట్ వచ్చేసింది. ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేసి, అలానే మన తేజ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.